మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి సోషల్ నుండి ఇది రెండవ పాఠం అండి. అభివృద్ధి భావనలు అనే పాఠ్యాంశం నుండి మొత్తంగా 57 బిట్లతో ర్యాపిడ్గా చూద్దామండి. ఎంత మంచి వీడియో అయినా మీరు లైక్ చేయకపోతే మరి ఇలాంటివి యూట్యూబ్లో స్ప్రెడ్ చేయదండి, యూట్యూబ్ నామ్స్ ప్రకారంగా. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. వీలైనంత వరకు ఆన్సర్లను పెట్టడానికి ట్రై చేయండి. చిన్న గ్యాప్ అయితే ఇస్తాను. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ సగటు ఆదాయం. సగటు ఆదాయం. మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పోషకాహారం, విద్య, వైద్యం. మూడవది, రాష్ట్రాల బడ్జెట్లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. నాలుగవది, పాఠశాల విద్యా విప్లవం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. ఐదవది, 2013 మానవ అభివృద్ధి సూచిక ప్రకారము భారతదేశ తలసరి ఆదాయం డాలర్లలో. ఆన్సర్ $3,285. ఆరవది, భారతదేశంలో ప్రతి విద్యార్థి పాఠశాలలో గడిపే సంవత్సరాలు. ఆన్సర్ 10 సంవత్సరాల 7 నెలలు. ఏడవది, మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంత ఉన్నప్పుడు. మరి ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క పీడిఎఫ్లు అయితే పెట్టడం జరుగుతాయండి. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంత ఉన్నప్పుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ మానవ సూచిక స్థాయి పెరుగుతుంది. మానవ సూచిక స్థాయి పెరుగుతుంది. ఎనిమిదవది, విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉండుటకు కారణం ఏమిటి? విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉండుటకు కారణం. ఆన్సర్ ఆప్షన్ బి జీవన పరిస్థితులు వేరు కాబట్టి. జీవన పరిస్థితులు వేరు కాబట్టి. తొమ్మిదవది, ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి ఏమిటి? ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యస్థ ఆదాయం కలది. పదవది, క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. 11వది, భూమి లేని గ్రామీణ రైతుల అభివృద్ధి ఆకాంక్ష ఏమిటి? భూమి లేని గ్రామీణ రైతుల అభివృద్ధి ఆకాంక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మెరుగైన కూలీ. 12వది, వర్షాధార రైతుల ఆకాంక్ష ఏమిటి? వర్షాధార రైతుల ఆకాంక్ష. ఆన్సర్ ఆప్షన్ సి సకాలంలో వర్షాలు. సకాలంలో వర్షాలు. అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆకాంక్షలు కోరికలు వేరువేరుగా ఉండటం. ఆకాంక్షలు కోరికలు వేరువేరుగా ఉండటం. 14వది, మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలసూచిని పరిశీలిస్తే వేటా సేకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? వేటా సేకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు అయ్యింది?
ఆన్సర్ 2 లక్షల సంవత్సరాలు. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే వ్యవసాయం మొదలై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆన్సర్ 12,000 సంవత్సరాలు అయ్యింది. 12,000 సంవత్సరాలు. 16వది మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆన్సర్ ఆప్షన్ డి 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు. కుడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించిన రాష్ట్రం ఏది? కుడంకులం. ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. కుడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి ప్రజలు అడ్డుకోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రేడియో ధార్మికత. 19వది ప్రపంచ బ్యాంక్ నివేదిక 2012లో ఎన్ని డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలు తక్కువ ఆదాయ దేశాలుగా పరిగణించింది? ఆన్సర్ 12,600 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలు తక్కువ ఆదాయ దేశాలు. ఈ తారతమ్యాన్ని అయితే వ్యత్యాసాన్ని పెట్టడం జరిగిందండి. 20వది 2012లో ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలు తక్కువ ఆదాయ దేశాలుగా పరిగణించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంటే అది తక్కువ ఆదాయ దేశాలుగా పరిగణించడం జరిగింది. దేశాలను పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికం ఏమిటి? దేశాలను పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికము. ఆన్సర్ ఆప్షన్ బి జాతీయ ఆదాయము. 2012లో పంజాబ్ తలసరి ఆదాయం ఎంత? 2012లో పంజాబ్ తలసరి ఆదాయం. ఆన్సర్ ఆప్షన్ సి 78,000. 2012లో హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 74,000. శిశు మరణాలు అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్యనే శిశు మరణాలు అంటారు. ఆ శాతం కడతారు కదండి, 1000కి చూస్తారండి. మరి అక్షరాస్యత శాతం వీరిలోని అక్షరాస్యతను తెలుపుతుంది. ఆన్సర్ 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది అక్షరాస్యత శాతము. 26వది మరి మానవ అభివృద్ధి సూచికలో తలసరి ఆదాయంతో పాటుగా క్రింది వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ: విద్య, ఆరోగ్యం, ఆయు ప్రమాణం. మానవాభివృద్ధి నివేదిక 2013లో భారత స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 136. మానవాభివృద్ధి నివేదికలో 2013లో శ్రీలంక స్థానం ఎంత? ఆన్సర్ 92. మానవాభివృద్ధి నివేదిక 2013లో పాకిస్తాన్ శాతం ఎంత? ఆన్సర్ 146. ఆప్షన్ సి 146. మానవాభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి శ్రీలంక. 2013లో భారతదేశంలో సగటు ఆయు ప్రమాణం ఎంత? సగటు ఆయు ప్రమాణం. ఆన్సర్ 65.8 సంవత్సరాలు. 65 సంవత్సరాల 8 నెలలని. మరి 32వది క్రింది వానిలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి ఆసియా దేశం ఏది? తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ఆసియా దేశము శ్రీలంక. 33వది ఆయు ప్రమాణం అంటే ఏమిటి? ఆయు ప్రమాణం అంటే ఆన్సర్ వ్యక్తి సగటున జీవించే కాలాన్నే ఆయు ప్రమాణం అంటారు. 34వది మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించిన ఆర్థికవేత్త.
ఆన్సర్ ఆప్షన్ బి అమర్త్య సేన్. అమర్త్య సేన్. భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం ఏది? భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి పంజాబ్. పంజాబ్. 36. అందులో ఒకటో పాయింట్ అండి, తలసరి ఆదాయం ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదు. రెండవది, మానవాభివృద్ధి సూచికే అభివృద్ధికి కొలమానం. ఇందులో ఏ వాక్యం సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే అండి. 2 కూడా సరైనవే. 37. భారతదేశంలో సగటున విద్యార్థిపై చేస్తున్న ఖర్చు ఎంత? ఆన్సర్ 1049 రూపాయలు. 1049 అంటే సంవత్సరానికండి. 38. తలసరి ఆదాయంతో పాటు ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడానికి సూచించే లక్ష్యాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. భద్రత, నాణ్యమైన విద్య, సమానత, స్వేచ్ఛ, ఇవన్నీ కూడా అండి. మరి ఒక దేశం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావలసినవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి విద్య ఉండాలండి. సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి 45. 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? స్త్రీల అక్షరాస్యత శాతం. ఆన్సర్ 65.46%. 65.46%. దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఉపయోగించే సాంకేతిక పదం ఏది? దేశ ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఉపయోగించే సాంకేతిక పదం. ఆన్సర్ ఆప్షన్ బి జిడిపి. జిడిపి. 42. 2012 ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారము 2012 ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారము మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం ఎంత? మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం. ఆన్సర్ 1035 నుండి $12,600. మరి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తక్కువ ప్రాధాన్యతనిస్తారు. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ సమాజంలో రక్షణ లేనందున దూరం పంపడానికి భయం. 44. మానవాభివృద్ధి నివేదికలోని ప్రామాణికం కాని అంశం ఏది? ప్రామాణికం కాని అంశం. ఆన్సర్ జాతీయ ఆదాయము. మరి ప్రామాణికమైనటువంటి అంశాలు మానవాభివృద్ధి నివేదికలో ప్రామాణికమైనటువంటి అంశాలు తలసరి ఆదాయము, విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, ఇవన్నీ కూడా మానవాభివృద్ధి నివేదికలో సూచిస్తారు, కానీ జాతీయ ఆదాయం కాదు. 45. పోలికకు సగటు ఉపయోగకరమే అయినా ఇది వెల్లడి చేయని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థిక అసమానతలు. ఆర్థిక అసమానతలు. 46. మానవాభివృద్ధి సూచిక ఎన్ని దేశాల సమాచారాన్ని క్రోడీకరిస్తుంది? మానవాభివృద్ధి సూచిక ఎన్ని దేశాల సమాచారాన్ని క్రోడీకరిస్తుంది? ఆన్సర్ 177 దేశాల సమాచారాన్ని మానవాభివృద్ధి సూచిక క్రోడీకరిస్తుంది. 47. లింగ వివక్ష తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్. లింగ వివక్ష తక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 48. యుఎన్డిపి అనగా? యుఎన్డిపి అనగా? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. 49. అండి, క్రింది 2 వాక్యాలలో సరైనది ఏది? మరి ఇందులో 2 వాక్యాలు ఉన్నాయండి. 1. వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. 2. ఒకరికే అభివృద్ధి అయినది అందరికీ అభివృద్ధే. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సత్యం అండి, 2ది కాదు. కూడంకులం అణువిద్యుత్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి దేశ అవసరాలు తీర్చడం. దేశ అవసరాలు తీర్చడం. 51. ఆదాయానికి సంబంధించి క్రింది అంశాలను జత చేయండి.
దేశ ఆదాయము, తలసరి ఆదాయము, అధిక ఆదాయము, తక్కువ తలసరి ఆదాయం, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాలండి. ఆన్సర్ ఆప్షన్ బి ఏబిసిడి అండి. దేశ ఆదాయము 1035 అమెరికన్ డాలర్లు, తలసరి ఆదాయం 12,600, అధిక ఆదాయం అనేది సగటు ఆదాయము, తక్కువ తలసరి ఆదాయం అనేది జాతీయ ఆదాయము. నెక్స్ట్ అండి 52వది, క్రింది 2 వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. 1. పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. 2వది, 2 దేశాల సగటు ఆదాయం ఒకటే అయినా అభివృద్ధి స్థాయి ఒకటి కాకపోవచ్చు. ఆన్సర్ 1 మరియు 2 అనే 2 కూడా సత్యాలేనండి. ఒకసారి చూసుకోండి, ఒకసారి ఆపి. 53వది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 53%, 33%. పశ్చిమ బెంగాల్, అస్సాంలో 11.6% బియ్యం పౌర సరఫరా దుకాణం నుండి కొంటున్నారు. ఏ రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నట్లు మీరు గమనించారు? ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. 54వది, హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్ష తక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేయడం వల్ల లింగ వివక్షత అనేది హిమాచల్ ప్రదేశ్లో తక్కువగా ఉంది. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి 55వది, ప్రభుత్వ బడ్జెట్లో ఎక్కువ శాతం చదువుపై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. 2005లో ప్రతి విద్యార్థిపై పెట్టిన ఖర్చు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 2005. 2005లో ప్రతి విద్యార్థిపై పెట్టిన ఖర్చు 2005 రూపాయలు. 56వది, మానవాభివృద్ధి సూచిక గురించి క్రింది వానిలో సరైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వివిధ దేశాల విద్య, ఆరోగ్య, తలసరి ఆదాయ వ్యత్యాసాలను సరిపోల్చుతుంది ఈ యొక్క మానవాభివృద్ధి సూచిక. మరి వీడియోలో ఉన్నటువంటి చివరి పెట్టండి. మధ్యాహ్న భోజన పథకం వలన కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందండి, అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.